హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. ముచ్చటగా మూడోసారి కేంద్రంలోకి అధికారం రావాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించాలని కూడా ఆయన భావిస్తారు. అయితే ఇదంతా ఈజీ కాదని కూడా తెలుస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడం దాదాపు అసాధ్యమని స్పష్టమవుతుంది. అన్ని రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి. సో ఇది కాషాయ దళంలో కాస్త సెగలు పుట్టిస్తున్న అంశం అని చెప్పాలి. దేశవ్యాప్తంగా నెలన్నర పాటు ఎన్నికలు నిర్వహించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు ప్రధాని మోడీ ఇంకా అమిత్ షా వీళ్ళిద్దరు కలిసి. సో 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించి తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. 21 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఒడిశాలో 4 విడతల్లో పోలింగ్ నిర్వహించారంటే వారు ఎలా ఆలోచించారో కూడా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా 370 స్థానాలను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రులతో కలిసి 400 సీట్లకు వాళ్ళు చేరుకోవాలన్నది వాళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. కానీ మొదట విడత పోలింగ్ నాటి నుంచి వస్తున్న నివేదికలను చూసి ప్రధాని మోడీ షాక్ అవుతున్నారంట. ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ పూర్తయింది. ఇవాళ చివరి విడత పోలింగ్ జరగనుంది. సో ఇప్పటి వరకు జరిగిన 6 విడతల పోలింగ్ సరళిని గమనిస్తే ఎన్డీఏకు 250 సీట్లు రావడం గగనంగా ఉందని తెలుస్తుంది. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పాటు మిగతా పార్టీలు సైతం గణనీయమైన సీట్లు సొంతం చేసుకొని ఉన్నాయని చెప్పి రిపోర్టులు చెప్తున్నాయి మనకి. సో 200 సీట్ల వరకు కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో కాషాయ దళంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుందని చెప్పాలి. అసలు హ్యాట్రిక్ కొట్టగలమా లేదా అనే అనుమానాలు వాళ్ళలో మొదలయ్యాయి. సో ఒక రకంగా గుబులు రేపుతున్నాయని చెప్పాలి. హ్యాట్రిక్ విషయంపై దృష్టి పెట్టిన బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేసింది. పార్టీలో సంస్థాగత మార్పులు కూడా చేపట్టింది. ఏకంగా 130 మంది అభ్యర్థులను మార్చింది. కొత్త వారికి అవకాశాలు కూడా ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇంకా జేడీఎస్ వంటి పాత మిత్రులను సైతం ఇప్పుడు దగ్గరికి చేరదీసుకుందని చెప్పాలి అధికారం కోసం. కానీ ఇవేవి వర్కౌట్ అయ్యాలి కనిపించట్లేదు. ముఖ్యంగా 7 విడతల్లో పోలింగ్ అన్నది పూర్తిగా మైనస్గా మారినట్టు కూడా తెలుస్తుంది. పోలింగ్ మధ్య గడువు వారం రోజులు గడువు దొరకడంతో విపక్షాలు సద్వినియోగం చేసుకున్నాయి. నిత్యావసర ధరలు, ప్రభుత్వ వైఫల్యాలు విపక్షాలకు కాస్తంత కలిసి వచ్చాయని చెప్పాలి. మొత్తానికైతే హ్యాట్రిక్ కొట్టి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయాలన్న మోడీ ప్రయత్నాలు మొత్తంగా నీరు గారిపోయినట్టు తెలుస్తుంది. మరి ఫలితాలు వస్తే కానీ దానిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక రకంగా ఓవరాల్గా చూసుకుంటే ఈ 6 విడతలు 7 విడతల పోలింగ్ అనేది ఒక రకంగా బీజేపీ మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి ఎక్కడైతే పాజిటివ్ వేవ్ నడుస్తుంది అనుకున్న చాలా సెగ్మెంట్లలో చాలా రాష్ట్రాల్లో ఒక రకంగా చాలా లెస్ పోలింగ్ నమోదైంది. 2019లో దాదాపు 60-70% నమోదైన పోలింగ్ ఈసారి మాత్రం 50% వరకే అక్కడ పోలింగ్ జరిగినట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఇప్పటివరకు చాలా సర్వే వచ్చాయి. నిన్న బిజినెస్ మ్యాగ్నెట్ సర్వే కానివ్వండి, లేకపోతే చాణక్య స్ట్రాటజీ సర్వే కానివ్వండి. సో హ్యాష్ ట్యాగ్ తరఫున చాలా వీడియోలు చేశాము. సో ఈ సర్వేలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని అధిగమించి ఇండియా కూటమి నుంచే మంచి మెజార్టీతో గెలుస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి నుంచే రాహుల్ పీఎం అవుతారని కూడా ఇప్పటివరకు చెప్పారు. సరే ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.